Hello friends, welcome to our channel. Na peru Shiva, nee merchant navy lo second officer. Thanks for watching and thanks for giving me a big support from you guys. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక యాక్సిడెంట్ కోసం మీకు చూపించిపోతానండి. ఇది లైవ్లో రికార్డ్ చేసి ఉండిపోతే మీరు నమ్మేవారు కాదేమో. ప్రజెంట్ మీరు చూస్తుంది ఒక చైన్ వచ్చి, పెద్ద హ్యూజ్ చైన్ వచ్చి అది వాటర్లో ఎలా జారిపడ్డది, దాన్ని ఎలా రికవర్ చేసాం, దీనివల్ల ఏమైనా క్యాజువాలిటీస్ ఏమైనా జరిగాయా, ఎవరికైనా ఏమైనా ఇంజురీస్ ఏమైనా ఏమైనా జరిగింది చూపిస్తానండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. మీరు చూస్తున్న ఈ వెజల్ మర్స్క్ మైండ్, ఇది ఒక సప్లై వెజల్, పెద్ద సైజ్ సప్లై వెజల్. ఇదేంటంటే మనకి ఆఫ్ షోర్ ఇండస్ట్రీలో ఎక్కువ యూజ్ చేయబడుతుంది. ఇది మర్స్క్ కంపెనీకి చెందింది. మర్స్క్ కంపెనీ మీరు వినే ఉంటారు, చాలా పెద్ద పెద్ద కంటైనర్ వెజల్స్ కూడా ఉన్నాయండి ఈ కంపెనీలో. చాలా మంచి కంపెనీ. ఎప్పటికైనా ఎవరైనా మీలో సీఫైరర్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ కంపెనీ కోసం తెలుసుంటే. ప్రజెంట్ ఈ స్టర్న్ పొజిషన్లో, స్టర్న్ అంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద వెజల్, ఆ స్టర్న్ పొజిషన్లో రెండింటికి టచ్ చేసి ఉంచారండి. బార్జ్కి వెజల్కి. బార్జ్ అంటే దానికి ఇంజన్ అనేది ఉండదు. ఈ ప్రజెంట్ ఈ బార్జ్ని అయితే ఇది సింగపూర్లో లోడ్ చేసుకుని చైన్స్తో, పెద్ద పెద్ద చైన్స్తో ఆ వెజల్ అయితే మనకి కాకినాడ యాంకరేజ్కి అయితే తీసుకొచ్చిందండి. ప్రజెంట్ కాకినాడ యాంకరేజ్లో ఉంది వెజల్. యాంకర్ చేసిన తర్వాత ఆ బ్లూ కలర్ వెజల్ మైండర్ వెళ్ళి దానికి స్టర్న్ పొజిషన్లో పెట్టి లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఆ చైన్ చూసారా, అది ఒక 8 వరుసలుగా ఉంది. అటు 4 వరుసలు, ఇటు 4 వరుసలు. దాన్ని ఏంటంటే మధ్యలో ఒక రోలర్ టైప్లో పెట్టి దాన్ని కొంచెం వాళ్ళు ఏంటంటే ఇన్సైడ్ హీవప్ చేసుకుంటున్నారండి. హీవింగ్ అంటే తీసుకోవడం అన్నమాట. దాన్ని ఏంటంటే ఒక పెద్ద హైడ్రాలిక్ వించ్ ఉంటుంది లోపల, చూసారా రోలర్ టైప్లో ఉంది. ఆ రోల్ లాగా లోపల తీసుకొని దాన్ని ఆ వెజల్ అయితే లోడ్ చేసుకుంటారు. ప్రజెంట్ ఈ ఆపరేషన్కి మాకు నియర్ అబౌట్ 25 to 30 డేస్ అయితే పట్టిందండి నియర్లీ. నాకైతే ఇంటికి రావడానికి 40 డేస్ పట్టింది. నేను నార్మల్గా చిన్న షార్ట్ డెలివరీ వాయిజెస్ చేస్తుంటాను కదా, ఇది కూడా పార్ట్ ఆఫ్ డెలివరీ వాయిజే. ఇది ఏంటంటే 40 డేస్లో కంప్లీట్ అయింది నాకు. ప్రజెంట్ మీరు చూస్తుంది ఏంటంటే ఫస్ట్ ట్రిప్ ఇది. ఫస్ట్ ట్రిప్లో లోడింగ్ చేసారు అయితే రాలేదండి, చాలా సజావుగా జరిగింది ఫస్ట్ ట్రిప్ అయితే. ఇది లోడ్ చేసిన చైన్ని ఏం చేస్తారంటే కాకినాడ నుంచి యానం తీసుకెళ్లి యానంలో అన్లోడింగ్ చేస్తారండి. అక్కడ డైరెక్ట్గా అన్లోడింగ్ ఏంటంటే సముద్రంలోనే తీసుకొచ్చి కింద డైవర్స్ వెళ్ళి దాన్ని సముద్ర గర్భంలోని దాన్ని కనెక్ట్ అయితే చేస్తారు. ఎందుకు చేస్తారంటే సీబెడ్కి అది చైన్ అనేది మళ్ళీ ఒక బోయా అనేది తీసుకొచ్చి దాన్ని కనెక్ట్ చేయాలండి. బోయా అంటే ఏం లేదు, ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్. దానికి పెద్ద పెద్ద షిప్స్ వెళ్ళి మూరింగ్ చేసుకుంటే, తాడులు కట్టుకుంటే. సో అది మీకు ఈ వీడియోలోనే చివరిలో చూపిస్తాను ఆ బోయా అంటే ఏంటి, దేనికి వాడతారు అనేది. సో ప్రజెంట్ సన్సెట్ అయితే ఎంజాయ్ చేయండి. నేనైతే ఆ షిప్ వెళ్ళింది కదా బ్లూ కలర్ షిప్, అది రిటర్న్ వచ్చినంతసరికి మనకు నియర్లీ 1 వీక్ పట్టేది. ఈ లోపు నేను నార్మల్గా ఈవినింగ్ పూట అక్కడ వాకింగ్ చేసేవాళ్ళని. షిప్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చిందండి. సెకండ్ ట్రిప్కి మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక చైన్ లింక్ అనేది జస్ట్ ఒక గంటకి మహా అయితే ఒక లైన్ అయ్యేదండి. అలాంటిది మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అలా కంటిన్యూస్గా అవుతూనే ఉండేది. ఎందుకంటే సేఫ్టీ అనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. ఇలాంటి పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఏంటంటే మాకు సేఫ్టీ చెక్ లిస్ట్ అని ఉంటాయి. ఆ చెక్ లిస్ట్ ద్వారా దాని ప్రకారం మేము చేయాలి. సో సెకండ్ ట్రిప్ లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ లోడింగ్లో మీరు చూసారా ఆ వెజల్లో అక్కడ కొంచెంగా తీసుకుంటున్నారు వాటర్తోని. అది స్లైడ్ అవ్వడానికి అంటే ఫ్రిక్షన్ ఏం క్రియేట్ అవ్వకుండా ఉండడానికి మనకి డెక్ మీద వాటర్తో అయితే దాన్ని తడుపుతున్నారండి. ఆ తడపడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే వాళ్ళు ఆగుతారో ఆ డెక్ అయితే పాడవకుండా ఉంటుంది. సెకండ్ ఏంటంటే సడన్గా వాటర్లోకి ఈ చైన్ అయితే స్లిప్ అవ్వడం జరిగింది. ఎందుకు జరిగింది, ఎలా జరిగిందో మీకు చెప్తాను వినండి. ప్రజెంట్ ఒక ఎండ్ వచ్చేసి మన వెజల్ సైడ్ ఉంది, ఇంకో ఎండ్ డెక్ మీద ఉంది కదండి. వాళ్ళు లోడింగ్ చేస్తున్నప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ తడిపేశారు. దాంతో ఆ వెజల్కి ఈ వెజల్కి మధ్యలో కొంచెం చైన్ అయితే కిందకి పడింది. దాంతో వెయిట్ ఎక్కువై ఒకేసారి ఆ చైన్ అయితే కిందకి లాగేసుకుందండి. అది మొత్తం ఒక 2 వరుసలు 3 వరుసల వరకు మొత్తం అంతా వాటర్లోకి వెళ్ళిపోయింది. చాలా అంటే చాలా పెద్ద ప్రమాదం అనే చెప్పాలి. ఎందుకంటే లక్కీగా దగ్గరలో ఎవరు మా క్రూ అయితే ఎవరు లేరు, అందరూ దూరంగానే ఉన్నారు. ఎలాంటి క్యాజువాలిటీస్ అయితే లేవు, ఎవరికి ఎలాంటి ఇంజురీస్ అయితే జరగలేదు, ఎలాంటి నష్టం అయితే జరగలేదు లక్కీగా. ప్రజెంట్ ఇది ఇంకా ఎంత అంటే ఇంకా ఆ టైంలో ఇంకా ఎవరు వెళ్ళి ఏం చేయలేరండి. ఎందుకంటే ఆ పొజిషన్లో దాన్ని స్టాప్ చేసే ఇంకా అవకాశం కూడా లేదు. ఇంకా అది వాటర్లో అలా వెళ్తూ ఉంటే ఇంకా ఆశ్చర్యపోయాం మేము. ఫస్ట్ టైం దగ్గర నుంచి ఇలాంటి పెద్ద పెద్ద చైన్స్ని ఇలా ఈ టైప్లో చూడడం నిజంగా. సో మాకు షిప్లో ఏంటంటే సేఫ్టీ ఫస్ట్ అంటారు కదా. సో మేము ఏదైనా ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు టూల్ బాక్స్ మీటింగ్ పెట్టుకుంటాం. తర్వాత సేఫ్టీ చెక్ లిస్ట్ అనేవి పక్కాగా మేము మెయింటైన్ చేస్తాం. సో లక్కీగా ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే జరగలేదు, అన్ని నియర్ మిస్లోనే జరిగిపోయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయండి. సముద్రం ఎంత బాగుంటుందో అంత ప్రమాదకరమైనది కూడా. సో చూసారా చైన్ ఏంటంటే ఆల్రెడీ ఆ షిప్లో కొంచెంగా తీసుకుంటున్నారు, ఆపరేషన్ అయితే ఆపలేదు. అదేంటంటే లక్కీగా ఒక 4-5 లైన్స్ మాత్రమే వాటర్లోకి వెళ్ళి అది డిస్కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఈ లైన్కి ఆ లైన్కి మధ్యలోని కనెక్షన్ అయితే లేదు. ఆ చైన్ అయితే పూర్తిగా అయితే వాటర్లో అయితే పడిపోవడం జరిగిందండి ఆ చివరి మొత్తం అంతా.
లక్కీగా ఇంకేంటంటే మేము ఇంకా చేసేది ఇంకా ఏం లేదు. దాన్ని ఆపాలన్నా కూడా దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరు లేదు. మీకు ఇంకా వేరే ఆప్షన్ అనేది లేదు. ఒకటే ఆప్షన్ ఏంటంటే ఈ పడిపోయిన చైన్ అంతా దాన్ని మేము వాటర్‌లోంచి రికవర్ చేసి ఆ షిప్‌లోకి అయితే లోడ్ చేయాలి. ఆ లోడింగ్ ప్రొసీజర్ అయితే అలా ఆన్‌లోనే ఉంచారు. ప్రెజెంట్ ఇదైతే లక్కీగా ఎళ్లి వాటర్‌లో మాత్రమే పడింది. ఇంకా ఎళ్లి ఎలాంటి ఆ షిప్‌కి గానీ, బార్జ్‌కి గానీ ఎలాంటి డ్యామేజెస్ అయితే చేయలేదు. చిన్న చిన్న రైలింగ్స్ అయితే చూసారా అక్కడ చివరన దెబ్బతిన్నాయి. మిగతా ఇంకే ప్రాబ్లమ్ అయితే జరగలేదండి. ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో వాటర్‌లో పడిపోయిన ఆ చైన్‌ని మళ్ళీ రికవర్ చేయడానికి నియర్లీ నైట్ 12 అయిపోయిందండి. 12:00 వరకు అలా కొంచెం కొంచెం తీసేశారు వాటర్‌లో నుంచి. ఆ వెసెల్ అయితే ఆ లోడ్ అయితే జరిగింది. సో లక్కీగా ఎలాంటి లాస్ అయితే జరగలేదు. ఇది చాలా లక్ అనే చెప్పాలి మాకైతే మాత్రం నిజంగా. సో హ్యాపీ అండి మేమైతే. సో చైన్‌ని ఫైనల్‌గా వాటర్‌లో తీసుకుని ఆ షిప్ అయితే యానం మళ్ళీ బయలుదేరింది ఇంకో ట్రిప్ ఇది అన్‌లోడింగ్ చేయడానికి. ఇది స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇలా ఉండేదండి మొత్తం. లాస్ట్‌కి ఇలా కంప్లీట్ చేశారు. మొత్తానికైతే 4 ట్రిప్పుల్లో 40 రోజుల్లో మొత్తం క్లియర్ చేసింది. ఆపరేషన్ అయితే గ్రాండ్ సక్సెస్. ఇలాంటి ఛాలెంజెస్ మన లైఫ్‌లో చాలా వస్తూనే ఉంటాయి. మనం స్మైల్‌తో దాన్ని అధిగమించాలి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సేమ్ అదే బార్జ్ వెళ్ళి మళ్ళీ సింగపూర్ నుంచి ఇంకొక ఒక బోయాని అయితే తీసుకొచ్చిందండి. ఇప్పుడు చైన్స్ ఉన్నాయి కదా! ఆ చైన్స్ ఈ బోయాకే కనెక్ట్ చేస్తారు. యెల్లో కలర్‌లో చూపిస్తున్నారు కదండీ! ఒక గోళం టైప్‌లో పెద్దది ఉంది. దాన్నే బోయా అంటారు. ఆ బోయా ఏంటంటే మనకి ఇప్పుడు అండర్ గ్రౌండ్ నుంచి చైన్ కనెక్ట్ చేస్తారు కదా! ఇది ఫ్లోట్ అవుతది వాటర్‌లో. ఫ్లోట్ అయిన దానికి కనెక్ట్ చేస్తారు. దీనికి పెద్ద పెద్ద వెసెల్స్ వచ్చి దానికి తాడు కట్టుకుంటాయండి. దాన్ని మోరింగ్ అంటారు. ఎస్‌బీఎం అంటారన్నమాట. ఎస్‌బీఎం మోరింగ్స్‌కి ఇంకా ఆయిల్ రిగ్స్‌లో పెద్ద పెద్ద ఫ్లోటింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా! వాటికి మోరింగ్ చేయడానికి ఇదైతే వాడతారు. ఈ బార్జ్ వచ్చేసరికి నిజంగా చాలా అంటే చాలా పెద్దదండి. ఈ బార్జ్‌లో నిజంగా ఒక మినీ సైజ్ ఒక షిప్‌ని అయితే మనం లోడ్ చేసుకోవచ్చు. ఈలోపు సన్‌సెట్ అయితే నేను ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎవ్రీడే నేను రోజు సన్‌రైజ్, సన్‌సెట్ అయితే మనం పక్కాగా ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చేసి మొత్తం క్లియర్‌గా అయితే నేను ఈ బార్జ్ కోసం గానీ, ఆ బోయా ఎలా ఇన్‌స్టాల్ చేస్తారో మొత్తం అంతా నేను చెప్తానండి. ఈ బార్జ్ అన్‌లోడింగ్ చేయడానికి, ఆ బోయాని అన్‌లోడ్ చేయడానికి నిజంగా మాకైతే 20 డేస్ పట్టింది. జస్ట్ ఆ వాటర్‌లో పెట్టడానికి 20 డేస్ పట్టింది. అంత పెద్ద ఆపరేషన్ అండి. ఎందుకంటే సీ సహకరించాలి. తర్వాత అక్కడ